రావణుడికి అపారమైన శక్తి కావాలి అన్న ఆశ ఉండేది. అందుకే అతను అడవిలో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠిన తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రావణుడు తన తపస్సును మరింత కఠినంగా మార్చాడు. తన తలను తానే కత్తిరించి యజ్ఞంలో అర్పించేవాడు. మళ్ళీ తన తల తనకి తిరిగి వచ్చేది. కానీ బ్రహ్మ మాత్రం ప్రత్యక్షం కాలేదు. దానితో రావణుడు ఇలా 9 సార్లు తన తలను యజ్ఞంలో అర్పించాడు. 10వసారి కూడా అర్పించే సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు దేవతలు, రాక్షసులు, గంధర్వుల చేతిలో తనకు మరణం లేకుండా ఉండే వరాన్ని కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి అపారమైన బలము, శక్తి, అజేయత్వము ఇచ్చాడు. దీనితో పాటు అతను 9 సార్లు కత్తిరించినటువంటి తలను పునఃసృష్టి అయ్యే శక్తి ఇచ్చాడు. ఆ విధంగా బ్రహ్మదేవుని వరం వల్ల రావణునికి 10 తలలు వచ్చాయి. రావణుడు మనుషులు నన్నేమీ చేయలేరు, వారి వల్ల నాకు ఎలాంటి ప్రమాదము ఉండదని మనుషులకు సంబంధించి ఎలాంటి వరము అడగలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు. రావణునికి ఉన్నటువంటి ఈ 10 తలలు 10 లక్షణాలను సూచిస్తాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంటే రావణుడు చాలా జ్ఞానం ఉన్నటువంటి వాడే, కానీ ఈ లక్షణాలను నియంత్రించలేకపోయాడని అర్థము. జై శ్రీరామ్, జై హనుమాన్.